హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్లో భట్టి విక్రమార్క ఫోటోని మార్చివేశారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలు పెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోటోలు పెట్టారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫోటో పెట్టారు. కానీ భట్టి విక్రమార్కను మర్చిపోయారు. భట్టి అనుచరులు గమనించి అధికారులను నిలదీశారు. బీజేపీ నాయకులు బండి సంజయ్ ఫోటో పెట్టి భట్టి విక్రమార్క ఫోటో ఎలా మర్చిపోతారని మండిపడ్డారు. దీంతో అప్పటికప్పుడు భట్టి విక్రమార్క ఫోటోను అతికించారు. 4,000 కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళకు. ఏది టికెట్ కొనకుండా మరి జీరో టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, 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 ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లులారా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లులారా. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి అయితే ఘోర అవమానం జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో నుంచి హన్మకొండ నుండి రీజన్ సెంటర్ లో ఉన్నటువంటి బస్ స్టేషన్ ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభోత్సవానికి అయితే ఇక్కడ జిల్లా నాయకులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రులు, డిప్యూటీ సీఎం తో పాటు అందరికైతే ఆహ్వానం ఉంది. ఆహ్వానం మేరకైతే కూడా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు మాత్రం ఒక భారీ సభ లెక్క అయితే దాన్ని ఏర్పాటు చేస్తా, అక్కడ వేదికను అయితే ఏర్పాటు చేస్తా. ఆ వేదికపై కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఇక్కడ వచ్చేటువంటి ముఖ్య అతిథుల ఫోటోస్ అన్ని కూడా ఫ్లెక్సీలో ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోటోస్ కూడా ఇందులో వేశారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఫోటోలు మాత్రం మర్చిపోయారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడి వేదికపై అయితే కొంతమంది అధికారులు, అదేవిధంగా నాయకులు కూడా అక్కడ చేరుకోవడం, ప్రారంభోత్సవ సమయంలో భట్టి విక్రమార్క ఫోటో లేదైతే గుర్తించారు. గుర్తించే క్రమంలో వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మాత్రం, ఆర్టీసీకి సంబంధించిన అధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లి మాత్రం భట్టి విక్రమార్క సంబంధించిన ఫోటో మాత్రం ఫ్లెక్సీపై అంటించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భట్టి విక్రమార్క సంబంధించినటువంటి అభిమానులు అయితే అక్కడ ఉండే కొంత నాయకులు మాత్రం అసహనాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా నిన్ననే ఇక వరంగల్ జిల్లా పర్యటనకైతే రావడం, భట్టి విక్రమార్క కొన్ని అభివృద్ధి చెందుతున్న పథకాలు, అదేవిధంగా శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లినటువంటి భట్టి విక్రమార్క ఈ రోజు జరిగేటువంటి ఎలక్ట్రికల్ బస్సును ప్రారంభోత్సవ సమయంలో మాత్రం ఇక భట్టి విక్రమార్క ఫోటోను మర్చిపోవడంపై కూడా తీవ్ర అసహనానికి గురి చేసినట్టుగా పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలని చేస్తున్నారా, మరెవరైనా తప్పిదం ఉందా అని చెప్పి దానిపై కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న అధికారులు జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంటనే భట్టి విక్రమార్క సంబంధించినటువంటి ఫోటోను తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీపై వేదికపై కూడా అతికించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్తున్నారు? వారి వర్షన్ ఏంటి? భట్టి విక్రమార్క అభిమానులే గుర్తించారా దీన్ని? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వేదికపై కూడా ఇతర సంబంధించిన నేతలు, నాయకులు అంతా కూడా వేదికపైకి వెళ్లారు. కానీ ఇక్కడ ఫోటో ఎవరెవరు ఉన్నారో అందులో ప్రోటోకాల్ సంబంధించిన ఫోటోస్ కానీ, అదేవిధంగా అక్కడ ముఖ్య నాయకుల ఫోటోస్ కానీ ఎవరైతే గుర్తించలేదో అక్కడ నుంచి కొంతమంది భట్టి విక్రమార్క సంబంధించిన నేతలు, అభిమానులు అయితే అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఫోటో లేదని చెప్పి వారు ముందుగా అయితే గుర్తించారు. గుర్తించిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే తెలపడం జరిగింది. తెలిపిన క్రమంలో ఆయా సంబంధించినటువంటి బస్ డిపోకి సంబంధించినటువంటి ఎవరైతే ఫ్లెక్స్ ప్రింటింగ్ చేపించారో అందులో జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంటనే అక్కడ భట్టి విక్రమార్క ఫ్లెక్సీపై ఉన్నటువంటి మరొక ఫోటో తీసుకొచ్చి దానిపై కూడా అంటించడం జరిగింది. దీనిపై కూడా అసహనానికి అయితే గురి చేసిన పరిస్థితిగా అనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చూసాం. కాకపోతే అందులో ఫోటో సైజు చిన్నగా ఉండడం అలాంటి ఘటనలు చూసాం. కానీ ఏకంగా ఈ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటోనే లేకుండా చేయడం అనేది దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీఎం
స్థాయి హోదాలో డిప్యూటీ సీఎం ఉంటాడు కాబట్టి ఇక్కడ ఫోటో మార్చుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ముఖ్యమైన నేతల్లో వన్ ఆఫ్ ద ఒక నేత కాబట్టి ఆ నేత ఫోటో కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆ నేత మాత్రం హాజరు అయినా కాకుండా మాత్రం అటువంటి ప్రోటోకాల్ ప్రకారం అతని ఫోటో మాత్రం ఉండాల్సి ఉంటుంది వేదిక పైన కూడా, అదేవిధంగా బహిరంగ సభల్లో కానీ. ఇక్కడ నుండి కొంతమంది అధికారులు మాత్రం దీనిలో తప్పిదం జరిగినట్టుగా అయితే గుర్తించిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తుగానే హెచ్చరించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లెక్సీ చేపట్టినటువంటి వారిపై కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే మనం ఇంతకు ముందు కూడా స్వయంగా చూసాం, రాహుల్ గాంధీయే భట్టి విక్రమార్కకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారో కూడా చూస్తున్నాం. అయితే ఇటువంటి ఈ ఘటనలని చూసుకుంటే దీన్ని హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం ఉందా ఫ్యాన్స్? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇతను కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేత, అదేవిధంగా కేంద్ర సంబంధించిన అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా రాహుల్ గాంధీ కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఇక్కడ నిర్వహించినటువంటి వరంగల్ డిక్లరేషన్ అయితేంది, అదేవిధంగా బహిరంగ సభలు అయితేంది, అక్కడ జోడో యాత్ర అయినటువంటి పాదయాత్ర నేపథ్యంలో కూడా అత్యంత కీలకమైనటువంటి భట్టి విక్రమార్కను కూడా తరచూ రాహుల్ గాంధీ కలవడం, అదేవిధంగా అత్యంత సన్నిహితంగా ఉండటం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సభలో కూడా భట్టి విక్రమార్క తరచూ తన ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అత్యంత సన్నిహితుడు కాబట్టి అతని ఫోటో మర్చిపోవడంపై కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భట్టి విక్రమార్క సంబంధించినటువంటి అభిమానులు అయితే సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసే అవసరం ఉన్నట్టుగా వారైతే చెప్తున్నారు. ఈ క్రమంలో ఒకవేళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. వరంగల్లో నుండి హైదరాబాదుకు పోయినా, వరంగల్లో నుండి హైదరాబాదుకు పోయినా, మగపేటకు పోయినా, మన మర్రికి పోయినా, మగపేటకు పోయినా, మన మర్రికి పోయినా. మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు మరి అటువంటి చక్కటి పథకం. అదే విధంగా ఊళ్ళలో పని పోతే మరి పోతకు పోయినా కలవకు పోయినా 300 వస్తాయి. అదే పట్టణం వచ్చి పని చేస్తే 800 ఇస్తాను. ఏదినయ్యా బస్ కిరా లేదు, సకంగా వస్తాను. కాబట్టి ఒక చక్కటి పథకం మహాలక్ష్మి పథకం. మరి ఒక సంవత్సరం లోపలే 116 కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు మన అక్కలు, మన చెల్లెలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి